హాయ్ ఎవ్రీవన్. సింపుల్‌గా చాలా అందంగా ఉండే హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా హాఫ్ సర్కిల్‌లో ఉండే పీసులు కట్ చేసుకోవాలి. చూడండి, నేను లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్‌గా ఉంది. లైనింగ్ కూడా వేసుకోవాలి దీనికి. లైనింగు, మెయిన్ క్లాత్ 2 కలిపి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా కరువు వచ్చినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఈ స్ట్రైట్ పీస్ నేను 1½ ఇంచ్‌తో కట్ చేసుకున్నాను. ఈ 2 కంచులు కలిపి కుట్టేసుకోవాలి ఇలాగ. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చూడండి, మొత్తం ఇలా అంచులు కుట్టేసిన తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా కుడితేనే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గర దగ్గర పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, చూడటానికి బాగుంటుంది అనమాట. ఫ్రిల్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర పెట్టుకోవాలి నీట్గా. ఫ్రిల్కి మధ్యలో గ్యాప్ సమానంగా వచ్చేలా చూసుకోవాలి. దూరం దూరం వస్తే మళ్ళీ నీట్గా అనిపించదు. ముందే యాడ్ చేసుకున్న ఈ పీస్కి కింది వైపున యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్ అనేది నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నాను సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. కింది వైపున ఈ హాఫ్ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఆ కింది వైపున యాడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగానే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవాలి. ముందే రెడీ చేసుకున్న థ్రెడ్ని ఇలా సెంటర్లో పెట్టుకొని ఈ హాఫ్ సర్కిల్ షేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. ఇది నేను 3 లేయర్ ఫ్రాక్కి కుట్టాను హ్యాంగింగ్స్. ఆ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. చూడండి, చాలా బాగుంది కదా. చిన్న చిన్న కుచ్చులతో సింపుల్గా చాలా అందంగా ఉండే హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇలాగే సేమ్ ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ ఇంకొకటి కుట్టేశాను. చూడండి, బాగున్నాయి కదా ముద్దు ముద్దుగా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.